బ్రిడ్జ్ 1 ఏప్రిల్‌న ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఎల్‌హెచ్‌ఎస్ వైపు ఏంటంటే డక్ షీట్ అంతా కంప్లీట్ అయిపోయి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఆర్‌హెచ్‌ఎస్ వైపు గట్టర్ లాంచింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఎల్‌హెచ్‌ఎస్ వైపు ఏంటంటే కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ చేశారు. ఇంకా ఆర్‌హెచ్‌ఎస్ వైపు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినియి. ఇంకా ఇదొచ్చేసి కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్. ప్రెజెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన గడ్డర్ లాంచింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదొచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 నిర్మాణంలో భాగంగా అయితే నిర్మిస్తున్నారు. స్టార్టింగ్‌లోనే ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక 243 మీటర్స్ రోడ్డయితే వస్తుంది. రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ బకింగ్‌హామ్ కెనాల్ పైన ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు. అక్కడి నుండి ఎలివేటెడ్ కారిడార్ అయితే ఉంటుంది మొత్తం. ఒక 3 గడ్డర్ల వరకైతే లాంచ్ చేశారిక్కడ. మొత్తం 4 గడ్డర్లయితే లాంచ్ చేస్తారు. ఈ ఫేజ్ 3 మొత్తం 6 లైన్స్‌తో అయితే ఉంటుంది. అలాగే బకింగ్‌హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అదొచ్చేసి 2+2 లైన్స్‌కి అయితే నిర్మిస్తున్నారు. అదొచ్చేసి ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్‌కి కనెక్టివిటీ కోసం అయితే నిర్మిస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి మాక్సిమం సివిల్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినియి. ఎక్కడెక్కడైతే కంప్లీట్ అయినాయో అక్కడేంటంటే గట్టర్ లాంచింగ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు.